అందరికీ నమస్కారం. ఈరోజు మా ఇంటి దగ్గర ఉన్న డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకైతే పండ్లు అయితే తెంపడం జరిగింది. ఈ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అయితే ఏ కొమ్మ అయితే ఖాతా కాస్తుందో అదే కొమ్మని తీసి అయితే నాటుకోవాలి. అప్పుడైతే మనకు తొందరగా అయితే ఖాతా కాస్తుంది. ఈ విషయం మనకు తెలియక ఖాతా కాయని కొమ్మని అయితే నాటడం జరిగింది. అది ఖాతా కాయడానికి 4 సంవత్సరాలు అయితే టైం తీసుకున్నది. కాయడానికి 4 సంవత్సరాలు టైం తీసుకున్నా కానీ 4 సంవత్సరాలు ఎన్ని కాయలు అయితే కాస్తాయో ఈ 1 సంవత్సరంలో అన్ని కాయలు అయితే కాసింది ఇది. మేమైతే ఈ చెట్టుని పూర్తిగా ఆర్గానిక్గా పెంచుకోవడం జరిగింది. బయట ఏది కొనాలన్నా ఏది తినాలన్నా ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఈ డిఏపీలు, యూరియాలు, పురుగుల మందులు ఇవన్నీ వాడి చెట్లను అయితే పెంచుతారు. పండ్ల మొక్కలకి కూడా అవే వేస్తారు, కూరగాయలకి ఇట్లా అవే వేస్తారు. మనం ఇంటి పూర్తి ఇలాంటి సహజసిద్ధంగా వండించుకొని తింటే మనకైతే ఎంతో మేలు జరుగుతుంది. మనం పండించుకొని అది కూడా సహజంగా వండించుకొని తిన్నప్పుడు మనకు ఆ హ్యాపీనెస్ అనేది వేరు ఉంటుంది. చూస్తున్న మీరు కూడా ఇలా సహజంగా వండించుకొని తినే అలవాటు అయితే వేసుకోండి. మనం ఇంటి పూర్తి అయినా ఇలా ఖచ్చితంగా అయితే వేసుకోవాలి. ఈడ సందడి చేస్తున్నాడు అయితే మా అల్లుడు. నేను తెంపుతుంటే మొత్తం వాడైతే ప్లేట్లో పెట్టుకుంటుండు, కౌంట్ వేసుకుంటా. మా అల్లుడు అయితే పొద్దుగా లేచి ఇదే చెట్టును చూసుకుంటుంటాడు. వీని సంరక్షణలోనే ఉంటుంది చెట్టు. మేమిద్దరం కలిసి ఈరోజు మొత్తం 11 పండ్లు అయితే తెంపినాము. ఇందులో నుండి ఒకదాన్ని అయితే తీసుకొని పొలంలోకి అయితే వచ్చిన. దీని తోలనైతే ఆవు తింటుంది, దీన్ని నేను తినాలి. కెమికల్ వేసి వండించిన దానికి సాధారణంగా వండించిన దానికి టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. దీని టేస్ట్ అయితే ఉంటాయి. ఇంకా నమస్తే.